కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ ఇచ్చే అద్భుతమైన సమాధానం ఈరోజు మనం చూద్దాం. చాలామంది అడిగే ప్రశ్న, కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చింది అని. కొంతమంది అంటారు, ఆ సమయంలో భూమిపై ఇంకో జాతి ఉందని చెప్పి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా కయ్యను చెప్పిన ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో కయ్యను ఇలా అంటాడు, నన్ను కనుగొనిన వారందరూ నన్ను చంపుతారని చెప్పి. అసలు కయ్యనుని ఎవరు చంపుతారని భయపడుతున్నాడు కయ్యను? అప్పటికి భూమిపై కయ్యను, హ్యాబేలు, ఆదాము, హవ్వ మాత్రమే ఉన్నప్పుడు మరి కయ్యనుని ఎవరు చంపుతారు? ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాలంటే ఆదికాండము 5వ అధ్యాయం 4వ వచనంలో ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును అని రాయబడి ఉంది. అంటే ఆదాముకు కయ్యను, హ్యాబేలు కాకుండా ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు ఉన్నారని మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. అయితే కయ్యను తన సహోదరులకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు తనను చంపుతారని భయపడ్డాడు. అయితే కయ్యేను ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఆదాము కుమార్తెల్లో తన సహోదరురాలునే కయ్యేను పెళ్లి చేసుకున్నాడని ఈ రోజున చాలామంది బైబిల్ పండితులు చెప్తున్నారు. మరి ఇది పాపం కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో దేవుడు మనిషి యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చేవాడు. అప్పటికింకా మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కాబట్టి మానవజాతి విస్తరించడానికి దేవుడు అనుమతించాడు. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో అవ్వ సజీవులందరికీ తల్లిని రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఏంటంటే భూమిపై వేరే జాతి ఏదీ లేదని, కయ్యేను భార్య ఆదాము కుమార్తె అని బైబిల్ ఈరోజు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.